మనం మత్తయి సువార్తను ధ్యానించుకుంటూ ఉన్నాం. గడిచిన వారంలో మత్తయి సువార్త 4వ అధ్యాయమును మనం ధ్యానించాం. అక్కడ ప్రభువారు శోధనను ఎదుర్కోవడం అనే అంశాన్ని మనం చూసాం. ఈరోజు మత్తయి సువార్తలో నుండి ధన్యతలను గురించి మనం నేర్చుకుందాం. 5వ అధ్యాయం 3వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని ఈరోజు ధ్యానించుకుందాం. ఈ వాక్య భాగంలో 5వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనం నుండి 12వ వచనం వరకు చూస్తే, మొదటి 3వ వచనంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆత్మ విషయమై దీనులైన వారు అంటే ఏమిటి? దీనత్వం అంటే ఆర్థిక సంబంధమైనటువంటి పేదరికం కాదు ఇక్కడ చెబుతున్నటువంటి విషయం. అంటే దేవుని ఎదుట మన స్వనీతి ఏమాత్రము లేదు, అలాగే మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితం శూన్యం, నేను దేన్ని కూడా చేయలేని వాడిని, నిస్సహాయుణ్ణి, అల్పుడను అని మనల్ని మనం తగ్గించుకోవడమే దీనత్వం అంటారు. ఫైనాన్షియల్ విషయం కాదు, ఇది ఆర్థిక సంబంధమైనటువంటి విషయం కాదు. మనల్ని మనం తగ్గించుకోవాలి. ఎవరు ధన్యులు అంటే తమ్మును తాము హెచ్చించుకున్న వాళ్ళు ధన్యులు కాదండి. ఈ రోజున చాలామంది లోక సంబంధంగా తమ్మును తాము హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది అయ్యగారు చెప్తున్నట్లుగా సేవకులు తమ్మును తాము హెచ్చించుకుంటున్నారు, అలాగే పెద్దలు తమ్మును తాము హెచ్చించేసుకుంటున్నారు. అందుకే ఈ మన సంఘంలో చూస్తే ఈ పదవులు, ఈ పోస్టులు ఇటువంటివి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వం. ఎందుకు ఇవ్వమంటే దాన్ని బట్టి చాలా చోట్ల, పలు చోట్ల చూస్తూ ఉంటే తమ్మును తాము హెచ్చించేసుకుంటున్నారు. ఈ స్థానం నాది, నేను ప్రెసిడెంట్ను, లేకపోతే నేను వైస్ ప్రెసిడెంట్ను, సెక్రటరీని, లేకపోతే జాయింట్ సెక్రటరీని, ఇలా మాట్లాడుతున్నారు. ఇలా మనం అధికారాల కోసం కొట్లాడుకోవడం కోసం కాదు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది. దేవుని మహిమార్థమై పని చేయడానికి సేవకులంగా మేమే ఇక్కడ మన సంఘంలో చూస్తే అయ్యగారు కూడా స్టేజ్ మీద కూర్చోరు, ఆయన కిందే కూర్చుంటారు. మేము కూడా వచ్చి మీ బల్ల మీద మీతో పాటు సమానంగా కూర్చుంటాం. ఎప్పుడైతే మా రోల్ అక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి పని చేస్తాం. మరలా వచ్చి ఇక్కడ ఎందుకు కూర్చుంటాం అంటే మీతో మేము సమానంగా మీకు మాదిరిగా ఉంటున్నామని మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి సేవకులు తమను తాము హెచ్చించుకోవడానికి లేదు, పెద్దలు తమను తాము హెచ్చించుకోవడానికి లేదు, విశ్వాసులు తమను తాము హెచ్చించుకోవడానికి లేదు. సంఘంలో మనం అందరము కూడా ఒక సహోదరి సహోదరులం. ఒకరి ఎడల ఒకరికి ప్రేమ ఉండాలి, ఒకరి ఎడల ఒకరికి గౌరవం ఉండాలి. నేను అతనికంటే గొప్ప అనుకుంటే దేవుని దృష్టిలో నేను తక్కువైపోతాను. నేను సరిగా నా భక్తి జీవితాన్ని కొనసాగించేవాడిని కాలేకపోతాను. కాబట్టి నేనేమనుకోవాలంటే నాకంటే నా సహోదరుడే గొప్ప, నాకంటే నా పక్కన ఉన్నటువంటి సహోదరియే గొప్ప, నాకంటే ఆమె మంచిది, నాకంటే ఆమె విశ్వాసం గలది, నాకంటే నా సహోదరుడే మంచి ప్రార్థనా పరుడు అనుకోవాలి. కొంతమంది ఎలా బిహేవ్ చేస్తున్నారంటే నేనే అందరికంటే వాక్య పండితుడను, కొంతమంది నేనే అందరికంటే ప్రార్థనాపరుడను, నేనే అందరికంటే పాడగలిగినటువంటి వాడను, నేనే అందరికంటే భక్తి విశ్వాసాలను చేస్తున్నటువంటి వ్యక్తిని అనుకుంటున్నారు. ఇలా అనుకోవడం కాదు. మనకంటే మన సహోదరి సహోదరులే గొప్పవాళ్ళు అని ఎంచుకున్న వాళ్ళు నిజంగా గొప్పవారుగా ఎంచబడతారు, తగ్గించుకున్న వాళ్ళే హెచ్చించబడతారు. అందుకే దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని 3వ వచనంలో చెప్పబడింది. తర్వాత 4వ వచనంలో చూస్తే
దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. లోక సంబంధమైనటువంటి నష్టాన్ని గురించి కలిగేటటువంటి దుఃఖం కాదు ఇది. ఏంటి దుఃఖం? దుఃఖపడేవారు ధన్యులు అంటే ఈ మాటను అర్థం చేసుకోవడం చాలా కష్టం. దుఃఖపడేవారు ధన్యులు ఏంటండి? ఆనందించేవారు ధన్యులు అంటారు, కానీ దుఃఖపడేవారు ధన్యులేంటి అంటే, ఒక మనిషి అయ్యో నేను పాపములో ఉన్నాను, నేను భ్రష్టత్వంలో ఉన్నాను, నేను శాపములో ఉన్నాను అని దుఃఖపడి తన యొక్క పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపపడి విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఉంటే అటువంటి వారిని దేవుడు తన యొక్క కృపతో ఓదారుస్తాడు, వారిని బాగు చేస్తాడు. అందుకే దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, దుఃఖపడు వారు ధన్యులు. మన యొక్క నిజ స్థితిని మనం తెలుసుకోవాలి. మనిషి ఎటువంటి స్థితిలో ఉన్నాడు అనే దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకుని అయ్యో నేను పాపంలో ఉన్నాను, అయ్యో నేను శాపములో ఉన్నాను, భ్రష్టత్వంలో ఉన్నాను, భక్తిహీనతలో ఉన్నాను, దేవునికి దూరం అయిపోతున్నాను అని ఎవరైతే దుఃఖపడతారో అటువంటి వారిని దేవుడు దుఃఖంలో విడిచిపెట్టడండి. వారిని దేవుడు ఓదారుస్తాడు, వారికి సంతోషాన్ని ఇస్తాడు. అందుకే దేవుని వాక్యం అని చెప్తుందంటే, దేవుని 4వ వచనంలో దుఃఖపడు వారు ధన్యులు అని చెప్పబడింది. తర్వాత 5వ వచనంలో చూస్తే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికము అంటే చాలా మంది బలహీనత అనుకుంటారు. సాత్వికం అంటే బలహీనత కాదు. అది ఎలా చెప్పాలంటే అదుపులో ఉన్నటువంటి బలం. దేవునికి స్తోత్రం. సాత్వికం అంటే ఏమిటంటే అదుపులో ఉన్నటువంటి బలం. ప్రభువు సాత్వికుడుగా ఈ లోకానికి వచ్చాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును అని ప్రభువు చెప్పారు. సాత్వికుడైనటువంటి ప్రభువు చాలా మంది అనుకున్నారు ఆయన బలహీనుడు అనుకున్నారు. ఆయన బలహీనుడు కాదు, బలం లేనివాడు కాదు. ఆయన తన బలమును తన అదుపులో ఉంచుకున్నాడు. అందుకే సాత్వికం అంటే బలహీనత కాదు, అదుపులో ఉన్నటువంటి బలము. దేవుని చిత్తానికి ఎవరైతే తమను తాము సంపూర్ణంగా అప్పగించుకుని ఇతరుల పట్ల దయతో సాత్వికంతో నడుచుకుంటారో అటువంటి వారు లోకంలో బలవంతులవుతారు. అటువంటి వారే ఈ భూమిని స్వతంత్రించుకోగలుగుతారు. ఈ లోకం అనుకుంటుంది బలమైన వారు, శూరులు, జ్ఞానులు ఈ భూమిని స్వతంత్రించుకుంటారని లోకం చెబుతూ ఉంటే, వాక్యం అని చెప్తుందంటే సాత్వికులు తమ బలమును అదుపులో ఉంచుకున్న వారు ఈ భూమిని స్వతంత్రించుకుంటారు. భూమిని దేవుడు వారికి ఇస్తాడు. నీతిమంతులు పరిపాలన చేయు సమయం రాబోతుంది. కాబట్టి దేవుడు వాగ్దానం చేస్తున్న విషయం ఏమిటంటే సాత్వికులు భూమిని స్వతంత్రించుకుంటారు. ఈ లోక సంబంధమైనటువంటి బలము కలిగిన వాళ్ళు కాదు, జ్ఞానులు కాదు, సంపన్నులు కాదు. సాత్వికులు ఈ లోకాన్ని స్వతంత్రించుకుంటారు. కాబట్టి ప్రభువులో ఉన్నటువంటి ఆ గొప్ప లక్షణమైన సాత్వికాన్ని దేవుని పిల్లలు కలిగి ఉండాలి. 6వ వచనంలో చూస్తే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. శారీరక ఆకలి, శరీర సంబంధమైనటువంటి ఆకలి కాదు, కానీ దేవుని యొక్క నీతి, దేవుని యొక్క యథార్థత నాకు కావాలి అని ఎవరైతే తపన పడతారో వారిని గురించి చెప్తున్నటువంటి మాట ఇది. దేవుని యొక్క నీతిని పొందుకోవాలి, దేవుని యొక్క నీతి నాకు కావాలి, నేను ఈ లోకంలో నీతిగా బ్రతకాలి. ఇటువంటి తపనతో ఎవరైతే ముందుకు వెళతారో వారు తృప్తిపరచబడతారు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ దేవునితో మనం సరైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలని ఆరాటపడే అటువంటి వారి హృదయాలను ఆయన యొక్క పరిశుద్ధతతో ఆయన నింపుతాడు అని ఈ 6వ వచనంలో చెప్పబడింది. దేవుని యొక్క నీతి నాకు కావాలి, దేవుని యొక్క యథార్థత నాకు కావాలి,
అని ఎవరైతే కోరుకుంటారో అటువంటి వారికి దేవుడు తన యొక్క పరిశుద్ధతని ఇస్తాడు, నీతిమంతులనుగా తీరుస్తాడు. ఎక్కడ మనలో లేనిది ఏమిటి అంటే నీతి లేదు, మనలో పాపమే ఉంది, మనలో చెడు లక్షణాలే ఉన్నాయి, మంచి లేదు. మంచి ఎక్కడ ఉంది, పరిశుద్ధత ఎక్కడ ఉంది అంటే దేవునిలోనే ఉంది. అందుకే మనం దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు, ప్రభువా నేను నీతిగా బ్రతుకున్నట్లు మాకు సహాయం చేయండి, నీ నీతి నాకు కావాలి, యథార్థత కావాలి. లోకంలో ఎలా పడితే అలా బ్రతుకుతున్నటువంటి వారిని నేను చూడడం లేదు, వారిలో బ్రతకాలని నేను ఆశపడడం లేదు. నేను ఒకటే కోరుకుంటున్నాను, ఏమిటంటే నీతిగా బ్రతకాలని కోరుకుంటున్నాను, నీ నీతిని నాకు దయచేయండి అని ఎవరైతే దేవునితో సరైనటువంటి సంబంధం కావాలని ఆరాటపడతారో వారికి దేవుడు తన యొక్క పరిశుద్ధతను ఇస్తాడు. అటువంటి వారిని పరిశుద్ధతలో, నీతిలో స్థిరపరిచి వారిని తృప్తిపరుస్తాడు అని వచనం తెలియజేస్తా ఉంది. తర్వాత 7వ వచనంలో చూడండి, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరం కలిగినటువంటి వారు ధన్యులట. ఎవరినైనా కనికరిస్తున్నారా? ఈ రోజున ఆత్మ సంబంధులు, మేము క్రైస్తవులం, సంఘ సభ్యులం, మేము దేవుని పిల్లలం అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు కనికరిస్తున్నారా? చాలా కఠినంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి కదండి. ఇతరుల పట్ల మనం కనికరపడినప్పుడు, ఇతరుల కార్యాలు మన సొంత కార్యాలను ఎంచుకున్నప్పుడు దేవుడు మన పట్ల కూడా కనికరపడడానికి ఎవరినో ఒకరిని ఆయన ఏర్పాటు చేస్తాడు. నేను ఎవరిని దయతో చూడను, కనికరపడను, నాకు మాత్రం అవసరం వస్తే దేవుడిని అడుగుతాను అంటే ఎలా? దేవుడు ఏమని చెప్పాడు అంటే, కనికరము గలవారు ధన్యులు. ఎందుకు ధన్యులు అంటే వారు కనికరము పొందుదురు. కనికర పడితే దేవుడు నీ ఎడల కనికరపడతాడు. ఎందుకు మంచి సత్కార్యములు చేయడానికి క్రైస్తవుడు ఆతురపడతాడు అంటే, దేవుడు చెప్పాడు, మనం కనికరపడితే, దయ చూపిస్తే, ప్రేమ చూపిస్తే దేవుడు మన పట్ల కూడా దయ చూపిస్తాడు, ప్రేమ చూపిస్తాడు. లోకంలో కూడా మనుషులు చెప్తూ ఉంటారు, మనం ఏది చేస్తే మనకు అదే తిరిగి వస్తుంది అని చెప్తారు. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు తిరిగి వస్తుంది, అపకారం చేస్తే అపకారం వస్తుంది, మోసం చేస్తే మోసమే తిరిగి వస్తుంది. కాబట్టి మనం దేన్ని భవిష్యత్తులో ఆశిస్తున్నాము అనేది ఇప్పుడు మనం ప్రజెంట్ చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కూడా ఇతరుల యొక్క తప్పులను మనం క్షమించాలి. నేను ఎవరిని క్షమించనంటే దేవుడు మిమ్మల్ని క్షమించడు. ఇతరుల యొక్క కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే స్వభావం కలిగి ఉండాలి. ఎందుకంటే మనకు కష్టం వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆదుకుంటాడు. ఇతరుల పట్ల కనికరం చూపినప్పుడే దేవుని నుండి మనం కనికరమును ఆశించగలుగుతాము అని ఈ 7వ వచనం స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి దేవుని యొక్క కనికరాన్ని దేవుని పిల్లలంగా మనం కలిగి ఉండాలి. తర్వాత వచనం 8వ వచనం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇది కేవలం బాహ్యమైనటువంటి భక్తి కాదు, బాహ్యమైనటువంటి పైకి కనపడేటటువంటిది కాదు. దేవుడు ఏమంటున్నాడంటే హృదయ శుద్ధి. హృదయములో ఏముండాలి? శుద్ధి ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. బయటికి మనం చాలాసార్లు ఉదయం స్నానం చేసామా, ఈ శరీరాన్ని శుభ్రపరుచుకున్నామా, సాయంత్రం స్నానం చేసామా, ఈ బట్టలు ఉతుక్కున్నామా, ఈ ముఖానికి పౌడర్ రాసామా, ఈ తలకి బాగా రుద్దుకున్నామా, దువ్వుకున్నామా, ఇలాగున్న బాహ్యపరమైనటువంటి విషయాలు ఎల్లప్పుడూ పరిశీలనలోనే ఉంటాయి. మనకి ఎప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ఉంటాం. దేవుడు ఏం చూస్తున్నాడంటే, ఈ బాహ్యమైనది నువ్వు చూసుకో, లోపలది నేను చూస్తాను, దాన్ని నువ్వు చూడకపోతే నేను నిన్ను ప్రశ్నిస్తాను అని దేవుడు అంటాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, ఎందుకంటే వారే దేవుణ్ణి చూడగలుగుతారు. ఎంత పైకి సుందరంగా పట్టు వస్త్రాలు ధరించిన, కోట్లు సూట్లు వేసిన వాళ్ళు లోపల కల్మషంతో ఉంటే, గర్వంతో ఉంటే, కక్షలతో ఉంటే, అసూయలతో ఉంటే, స్వార్థములతో ఉంటే, జగడములతో ఉంటే వారిని దేవుడు ఇష్టపడడు. పరలోక రాజ్యమునకు వెళ్ళాలి అనే ఉద్దేశం నీకుంటే నీ హృదయం ఎలా ఉండాలంటే నిర్మలంగా ఉండాలి. నీ హృదయం పరిశుద్ధతతో నిండినదై ఉండాలి. నీ హృదయంలో
దేవుని యొక్క వాక్యం ఉండాలి. దేవుని యొక్క మంచి నడిపింపు నీవు కలిగి ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది, హృదయ శుద్ధి లేకుండా నీవు దేవుణ్ణి చూడలేవు. కాబట్టి మనం హృదయాన్ని ఎప్పుడూ కూడా జాగ్రత్తగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇల్లును మీరు ఊడుస్తూ ఉంటారు కదండి, పొద్దున ఊడుస్తారు, మరలా సాయంకాలం అయితే మరలా చీపురు పట్టుకుని ఊడుస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడ ఏ దుమ్ము ధూళి మన ఇంట్లోకి వచ్చేస్తుంది. ఈ హృదయాన్ని కూడా పొద్దున్న సాయంత్రం ఏం చేస్తూ ఉండాలంటే ప్రార్థనతో దీన్ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. వాక్యముతో దీన్ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనం దేవుణ్ణి చూడగలిగేటటువంటి స్థానాన్ని సంపాదించుకోగలుగుతాం. బాహ్యమైనటువంటి భక్తి కాదు, హృదయం లోపల నీవు పవిత్రత నిర్మలము కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. తర్వాత వచనం చూస్తే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఇక్కడ గొడవలు పడకుండా ఉండడం కాదు, విడిపోయినటువంటి వారిని కూడా మనం కలిపేటటువంటి ప్రయత్నం చేయాలి. చాలామంది ఎక్కడైనా గొడవలు జరుగుతున్నాయి అనుకోండి, ఆ గొడవల్ని ఇంకా పెద్ద చేసేస్తూ ఉంటారు. ఆ గొడవలతోటి కాసేపు కోప్పడి మరలా సమాధాన పడిపోవలసినటువంటి వాళ్ళు కూడా వీళ్ళు వెళ్ళిన తర్వాత అవి 2-3 రోజులకి ఎక్స్టెండ్ అయిపోతూ ఉంటాయి. కొంతమంది ఇంకా ప్రభావవంతులు ఉంటారు, వాళ్ళు వెళ్ళారంటే కుటుంబాలు 2 ముక్కలు అయిపోతాయి, అంతే, ఇంకా విడిపోతాయి. అలాగున గొడవలు పెట్టేవారిగా గొడవలు పడేవారిగా ఉండడం కాదు, కానీ గొడవలు పడుతున్న వారిని కూడా ఒక ఆత్మ సంబంధం ఏం చేయగలగాలంటే సమాధానపరచాలి. ఇది మంచిది కాదు, తప్పు. ఇలా గొడవలు పడితే కుటుంబానికి నష్టం కలుగుతుంది. గొడవలు పడితే కుటుంబానికి ఎప్పుడన్నా మేలు జరుగుద్దా? భార్యాభర్తలకు ఎప్పుడన్నా మేలు జరుగుద్దా? పిల్లలకి తల్లిదండ్రులకు ఎప్పుడన్నా మేలు జరుగుద్దా? గొడవల మూలంగా మేలు జరిగిన విషయం ఎప్పుడన్నా ఉందా? గొడవల మూలంగా మేలు జరగదు. సమాధాన పడడం మూలంగా కూర్చుని ఆలోచించుకోవడం ద్వారా ఆ కుటుంబంలో మేలు జరుగుతుందేమో, కానీ కొట్టుకోవడం ద్వారా తిట్టుకోవడం ద్వారా మేలేమీ జరగదు, ఇంకా కీడు జరుగుతుంది. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను బడుదురు. నేను దేవుని పిల్లలను, నేను దేవుని సంబంధిని, మేము దేవుని బిడలము అంటే మనం చెప్పుకోవడం కాదు, మనం చేసేటటువంటి పనుల ద్వారా వీరు దేవుని పిల్లలు అని లోక సంబంధులే మనల గురించి చెప్పాలి, సమాధానపరచాలి. గొడవలు పడుతున్నటువంటి భార్యాభర్తలను మీరు చూస్తే, అమ్మ ఇది మంచి పద్ధతి కాదు, మీ కుటుంబాలు పాడైపోతాయి, మీ కుటుంబాలను మీరు కట్టుకోవాలి, బాధ్యతగా నడుచుకోవాలని వారికి మంచి ఆలోచన చెప్పి ఆ కుటుంబాలను కట్టాలి. పిల్లలు పాడైపోతుంటే వారిని కూడా ఆలోచన చెప్పి సరిచేయాలి. కొంతమంది పిల్లలకు కూడా ఈ రోజుల్లో చూస్తూ ఉంటే పిల్లలకు కూడా చెప్పకూడని విషయాలు చెప్తున్నారు. పక్కింటి వాళ్ళ పిల్లవాడిని పిలిచి వాడికి చెప్పకూడని విషయాలు చెప్పి పంపిస్తున్నటువంటి భయంకరమైనటువంటి రోజులు. మీ అమ్మగారు ఇలా చేశారంట, మీ నాన్నగారు ఇలా చేశారంట, మీ ఇంట్లో ఏం జరుగుతుంది అని వాళ్ళ విషయాలు అడగడం. లేకపోతే తల్లిదండ్రులే కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో చూసిరండి అని పిల్లల్ని పంపించడం. ఇటువంటి పనులు ఎంత భయంకరమైన నష్టాన్ని వారి జీవితాల్లోనికి తీసుకొస్తాయో. వాళ్ళు పాడైపోతారు. ఇక వాడు ఎక్కడికి వెళ్ళినా సరే ఇతరులు ఏం చెప్పుకుంటున్నారు వినడానికే చూస్తాడు. వాడి బుద్ధి మొత్తం మారిపోతుంది, వాడి ఆలోచన విధానం మారిపోతుంది. వాడు కూడా కొండెములు చెప్పేవాళ్ళుగా, సాడీలు చెప్పేవాళ్ళుగా, ఆ కుటుంబాల్లో ఈ కుటుంబాల్లో చిచ్చులు పెట్టే వాళ్ళ తయారైపోతారు. ఎందుకు ఒకడు కొండెములు చెప్పేవాడిగా ఉన్నాడు, చాడీలు చెప్పేవాడిగా ఉన్నాడు? ఎందుకంటే తల్లిదండ్రులు సరిగ్గా పెంచలేదు, సరైనటువంటి క్రమాన్ని నేర్పించలేదు. అందుకే ఆ విధంగా చెడు లక్షణాలు వారిలోనికి వచ్చాయి. తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త తీసుకోవాలి. ఎప్పుడు కూడా పిల్లలు పాడైపోకుండా మనం దేవుని పిల్లలం సమాధానపరిచేవారిగా ఉండాలి. ఇదిగో సమాధానపరిచేవారు ధన్యులు, వారే దేవుని కుమారులు అనబడుతారు అని చెప్పి మనం దేవుని పోలికగా ఈ లోకంలో జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. తర్వాత 10, 11, 12 వచనాలు చూస్తే, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సత్యం కోసం మనం నిలవబడినప్పుడు, క్రీస్తు కోసం నిలవబడినప్పుడు లోకం మనల్ని ద్వేషించవచ్చండి. అందరూ మనల్ని ప్రేమిస్తారని ఎక్కడా లేదు. ప్రభు కోసం నిలవబడితే చాలామంది మనల్ని ద్వేషిస్తారు. ద్వేషించనివ్వండి,
దానికి తగ్గ ప్రతిఫలం దేవుడు మనకి ఇస్తాడు. అందుకే ప్రభువారు ఏం చెప్తున్నారంటే, హింసను ఓర్పుతో భరించే వారికి పరలోకంలో గొప్ప ప్రతిఫలం ఉంటుంది. బైబిల్లో మనం చూస్తాం, ఎంతో గొప్ప గొప్ప ప్రవక్తలను మనం చూస్తాం. ఆ ప్రవక్తలందరూ కూడా ఇటువంటి హింసలను అనుభవించిన వారే కదా. గొప్ప గొప్ప సేవకులను, అపోస్తలులను మనం చూస్తాం, వారు కూడా ఇటువంటి హింసలను అనుభవించిన వారే కదా. ఏం పాపం చేశారని వారు హింసలు అనుభవించారు? ఏం తప్పు చేశారని వారు హింసలు అనుభవించారు? ఏ పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు. సత్యం కోసం నిలవబడ్డారు, క్రీస్తు కోసం నిలవబడ్డారు. నిలవబడినప్పుడు లోకం వారిని ద్వేషించింది, హింసించింది, ఆఖరికి చంపేసింది కూడా. అయినా సరే వాళ్ళు సత్యం ఎరిగిన వాళ్ళు కనుక నీతి నిమిత్తం హింసించబడి వారు ధన్యులు అని తెలుసుకున్నారు కాబట్టి, పరలోక రాజ్యములో వారు ఉంటారని వారికి తెలుసు కాబట్టి, హింసనైనా సరే వాళ్ళు ఓర్చుకున్నారు, భరించారు. చివరికి ప్రభువే ప్రాణం పెట్టాడు, నా ప్రాణం ఏ పాటిది, ఆయన కోసం నేను ఇవ్వడానికి వెనక తీయను అని చెప్పి తమ ప్రాణాలను కూడా ప్రభు కోసం అర్పించిన వాళ్ళు అపోస్తలులు, భక్తులు, ప్రవక్తలు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్నటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాలి. నీతి కోసం, సత్యం కోసం హింసింపబడడానికైనా, శ్రమను భరించడానికైనా మనం సిద్ధంగానే ఉండాలి. ఎందుకంటే దాని ప్రతిఫలం ప్రభు ఇస్తాడు. పరలోక రాజ్యములో శాశ్వత కాలం ప్రభుతో కూడా మనం ఉంటాం. ఈ కొద్ది రోజుల గురించి మనం ఆలోచన చేసి శాశ్వతమైనటువంటి భవిష్యత్తును మనం పోగొట్టుకుంటామా? పోగొట్టుకోం కదా. ఇక్కడ హింస అయినా పర్వాలేదు, నష్టమైనా పర్వాలేదు, ఇక్కడ నన్ను ఒకరు పొగిడినా పర్వాలేదు, ఒకరు నన్ను తిట్టినా పర్వాలేదు, ప్రభు కోసం నేను బ్రతుకుతాను అని తీర్మానించుకున్నవాడే నిజమైనటువంటి క్రైస్తవుడు. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు కదా, బ్రతుకుట క్రీస్తే, చావైనా లాభమే. చావైతే ఏముంది, మరణానికి నేను భయపడను. ఎందుకంటే ప్రతి ఒక్కడు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు మరణించాలి. కానీ మరణించిన తర్వాత లోకానికి లేనటువంటి నిరీక్షణ నాకుంది. ఏమిటా నిరీక్షణ అంటే, మరణం తర్వాత నేను ప్రభుతో శాశ్వత కాలం సంతోషంగా ఉంటాను. ఈ లోకంలో నాకు మరణం వద్దు బాబోయ్ అని నేను చేతులు అడ్డు పెట్టినా, కాళ్ళు అడ్డు పెట్టినా, లేకపోతే ఎంత ప్రయత్నం చేసినా మరణం అనేది రావాల్సినప్పుడు వస్తుంది. ఈ లోకంలో మన యాత్ర ముగించాల్సినప్పుడు ముగిస్తాం. దాన్ని నేనైనా ఒప్పుకోవాలి, ఎవరైనా ఒప్పుకోవాలి. కాబట్టి క్రైస్తవుడు మరణాన్ని గురించి భయపడడు. ఎందుకంటే ప్రభువులో అతనికి గొప్ప నిరీక్షణ ఉంది. ప్రభువుతో కూడా శాశ్వత కాలం ఉంటాడనే నిరీక్షణ ఉంది, ఆ భరోసా ఉంది. కాబట్టి ఇక్కడ ఈ లోక సంబంధమైనటువంటి మెప్పుల కోసం మనం ప్రయాసపడకూడదు. ఈ లోక సంబంధమైనటువంటి ఆ గొప్పల కోసం మనం ప్రయాసపడకూడదు. ప్రభు కోసం నిలవబడాలి, సత్యం కోసం నిలవబడాలి. ప్రభు కోసం అవసరమైతే కొంత బాధనైనా భరించాలి, సహించాలి, దేవునికి మహిమను తీసుకొని రావాలి. ఈ ధన్యతలను మనం చూస్తే ఈ విషయాలన్నిటినీ కూడా మనం పాటిస్తున్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకుంటే నిజమైనటువంటి ధన్యులం అవుతాం. ధన్యకరమైనటువంటి జీవితాన్ని మనం జీవించిన వారం అవుతాం. అంతరంగ మార్పు అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. ఈ విషయాలు, ఈ ధన్యతలు మనకు తెలియజేస్తున్న విషయాలు ఏమిటంటే, అంతరంగం మారాలి. దేవుడు మన ప్రవర్తన కంటే దేన్ని చూస్తున్నాడు అంటే హృదయ స్థితిని ఆయన చూస్తున్నాడు. కాబట్టి ప్రవర్తన అనేది మనిషిని బట్టి మనుషులు మార్చేస్తూ ఉంటారు. మన దగ్గర ఒకలా ప్రవర్తిస్తారు, మనం వెళ్ళిపోయిన తర్వాత మరొకలా ప్రవర్తిస్తారు. అందుకే దేవుడు ఈ యాక్షన్స్ చూడడం, ఏం చూస్తాడంటే హృదయ స్థితిని, హృదయ శుద్ధిని ఆయన చూస్తాడు అనేది ధన్యతల్లో మనం చూసాం. తర్వాత పరలోకపు విలువలు మనం చూసాం. లోకం దేనిని ధన్యత అంటుందంటే సుఖం, గర్వం. ఇది సుఖంగా బ్రతికితే, గర్వంగా బ్రతికితే అది ధన్యత అనుకుంటుంది. కానీ దేవుడు దానికి భిన్నంగా దేనత్వం కలిగి త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తే ఉన్నతమైనటువంటి విలువలను మనం జీవించినట్లు ఆ విధంగా మనం ధన్యులం అవుతామని ప్రభువు భిన్నంగా మనకు తెలియజేశారు. తర్వాత నివాస యోగ్యత. పరలోక రాజ్య నివాసులుగా ఉండాలంటే ఈ గుణలక్షణాలన్నిటినీ కూడా మనం కలిగి ఉండడం అత్యవసరము అనే ధన్యతలలో చెప్పబడింది. కాబట్టి
మీరు ఒకసారి మరల తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ధన్యతలను గురించి చదవండి. మనం వీటన్నిటిని కూడా పాటిస్తున్నామా లేదా అని పరిశీలన చేయండి. మనం ఎప్పుడైతే ప్రభు చెప్పిన ఈ విషయాలన్నిటినీ పాటిస్తామో నిజంగా మనం ధన్యులమవుతాం. కాబట్టి దేవుడు మనలను తన వాక్యం ద్వారా ఆశీర్వదించునుగాక. ఆమేన్.